ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎస్డిఎల్సి ఫేజ్లో ప్రతి ఫేజ్లో అండ్ అది ఎండ్ అయ్యి మెయింటెనెన్స్లో ఉన్నదాకా ప్రతి స్టేజ్లో కూడా అవసరమయ్యే రోల్ వచ్చేసి బిజినెస్ జర్నలిస్ట్ అనమాట. నాకు తెలిసి నో కోడింగ్ జాబ్స్ కనుక తీసుకున్నామంటే ఎక్కువ నేను ప్రిఫర్ చేసేది ఏమంటే బిజినెస్ అనలిస్ట్ రోల్ అనమాట. సో ఈ వీడియోలో అయితే మనం బిజినెస్ అనలిస్ట్ రోల్ అంటే ఏంటి, వాడికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ప్రతి ఫేజ్ లో వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీస్ అయితే హ్యాండిల్ చేస్తారు ఇవన్నీ అయితే చెప్పుకుందాం అనమాట. సో ఫస్ట్ బిజినెస్ అనలిస్ట్ రోల్ అంటే ఏంటి, వాళ్ళ ఇంపార్టెన్స్ అంటే ఏంటి చూద్దాం అనమాట. ఫస్ట్ బిజినెస్ అనలిస్ట్ రోల్ ఏం చేస్తారంటే వీళ్ళు మనం ఏమంటే ప్రతి స్టేజ్ లో మనకు చాలా డౌట్స్ వస్తుంటాయి, డెవలపర్స్ కానీ లేకపోతే టెస్టర్స్ కానీ డిజైనర్స్ కానీ చాలా డౌట్స్ వస్తుంటాయి. మనం ప్రతిసారి పోయి డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఓనర్తో మాట్లాడలేం, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి అనమాట. మనం ప్రతిసారి వెళ్ళి ఇదేంటి చెప్పు అని చెప్పి ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా వాళ్ళని వెళ్ళి మనం అడగడానికి వీలు ఉండదు అనమాట. సో ఈ బిజినెస్ అనలిస్టులు ఏం చేస్తారంటే టెక్నికల్ పీపుల్ కి అట్ ద సేమ్ టైం బిజినెస్ పీపుల్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లో పనిచేస్తారు అనమాట. సో వీళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు ఒక ప్రాజెక్ట్ లో. ఒక బిజినెస్ అనలిస్ట్ మనకి ఏ డౌట్ వచ్చినా సరే మన ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంటుందంటే బిజినెస్ అనలిస్ట్ అప్రోచ్ అవ్వు, వాళ్ళు ఏం చెప్తే వచ్చే అని చెప్పి చెప్తారు అనమాట. మనకి మీటింగ్స్ అవుతుంటాయి, రివ్యూ మీటింగ్స్ అవుతుంటాయి, లేకపోతే ఒకసారి అంతా ఎలా అయిందో ఒకసారి చూసుకుంటూ ఉంటారు, ఆ ప్రొడక్ట్ ఓనర్స్ తో కనెక్ట్ అవుతాం, అంతా చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎక్కువ పని చేసేది బిఎస్ తో పని చేస్తాం అనమాట ఒక ప్రాజెక్ట్ లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ఒక ప్రాజెక్ట్ లో. బిఏ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉందో, లేకపోతే ఎవరైతే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కోడింగ్ అనేది, బట్ నాకైతే కోడింగ్ లో బట్ ఇటువంటి పీపుల్ మేనేజ్ చేసే రోల్ ఒకటి కావాలి, లేకపోతే మేము ఏదైనా చేయాలి, ప్రతి ఫేజ్ లో మాకు ఇంపార్టెన్స్ అనేది ఉండాలనుకుంటే మీరైతే బిఏ రోల్ అయితే మీరైతే టార్గెట్ చేయండి అనమాట, నో కోడింగ్ జాబ్ కనుక రావాలి అనుకుంటే. సో ఫస్ట్ చూసుకుందాం అనమాట వీళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటని చూసుకుందాం అనమాట. సో అండర్స్టాండింగ్ బిజినెస్ నీడ్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే బిఎస్ ప్రొడక్ట్ ఓనర్స్ కి ఒక విజన్ ఉంటుంది అనమాట. ఎట్లయితే ఒక యూఎక్స్ డిజైనర్ కూర్చుని ఆ విజన్ అండర్స్టాండ్ చేసుకుని వాడి తరపున వాడు స్కెచెస్ అంతా వేసుకుంటూ వెళ్తారు, బిఎస్ కూడా ఆ విజన్ అండర్స్టాండ్ చేసుకుని దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏం చేస్తుంటారు అనమాట, ఒక రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడము, అట్ ద సేమ్ టైం డిజైనర్స్ కి అయితే వాళ్ళకైతే యూజర్ స్టోరీస్ ప్రిపేర్ చేయడము, డెవలపర్స్ కి అయితే యాక్సెప్టెన్స్ క్రైటీరియా రాయడం, ఇట్లాంటివన్నీ వీళ్ళు చేస్తుంటారు అనమాట. సో వీళ్ళు ప్రతి పాయింట్ లో మనకి ఏ డౌట్ వచ్చినా సరే మనం వెళ్ళి బిఏ అని అడగచ్చు అనమాట. వాళ్ళకి తెలుస్తుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ బిజినెస్ నీడ్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ట్రాన్స్లేటింగ్ నీడ్స్ టు టెక్ స్పెక్స్ అనమాట. అంటే ఎట్లా అంటే బిజినెస్ అందరికి ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్ ని ఈ టెక్నికల్ పీపుల్ కి అండర్స్టాండ్ అయ్యేలాగా డాక్యుమెంటేషన్ క్రియేట్ చేస్తారు అనమాట వీళ్ళు. సో మీకు అర్థమైంది కదా, డైరెక్ట్ గా మనం ప్రతిదీ కూడా చాలా లాజిక్స్ ఉంటాయి మేడం బిజినెస్ లో, ప్రతిదీ కూడా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని సింపుల్ టర్మ్స్ లో దాని అయితే బ్రేక్ చేసి మనకైతే చెప్తారు అనమాట వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ అనేది లేకపోతే కండక్ట్ చేయడము, మంచి మంచి మీటింగ్స్ కండక్ట్ చేయడము, లేకపోతే మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చాయి, ఒక కోర్ అవర్స్ అట్లాంటి కాల్స్ ఏమైనా పెట్టడము, మన యొక్క డౌట్స్ అన్ని వాళ్ళతో చెప్పడము, వాళ్ళకి తెలిసిందైతే వాళ్ళైతే మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పడానికి, లేకపోతే ఏదైనా ఒక ప్రొడక్ట్ ఓనర్ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరమైంది అక్కడ, సో వాళ్ళకి ఎస్కలేట్ చేస్తారన్నమాట, మీరు రావాలి వీళ్ళకి డౌట్ ఉంది, సో దీనివల్ల ఏమంటే పని అయిపోయిందని చెప్పి చెప్తారన్నమాట. సో ఈ విధంగా ఏమంటే కమ్యూనికేషన్ అనేది వీళ్ళు చాలా బాగా మేనేజ్ చేస్తారన్నమాట. మీటింగ్స్ కండక్ట్ చేయడం దగ్గర నుంచి బిజినెస్ కరెక్ట్ గా సజావుగా అనుకున్న వేలో వెళ్తుందా లేదా, డెవలప్మెంట్ లేకపోతే డిజైనింగ్ కరెక్ట్ గా వెళ్తుందా లేదని చెప్పి వీళ్ళైతే మానిటర్ చేస్తుంటారు అన్నమాట ప్రాజెక్ట్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే రిక్వైర్మెంట్స్ మేనేజ్ చేయడం, అట్లనే ప్రాజెక్ట్ సక్సెస్ ని ఎన్షూర్ చేస్తారన్నమాట వీళ్ళు. కరెక్ట్ గా మనం చెప్పుకున్నాం కదా, కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా, అనుకున్నట్టు వెళ్తుందా లేదా అని చెప్పి వీళ్ళైతే చెక్ చేస్తుంటారు అన్నమాట ప్రతి ఫేజ్ లో కూడా. సో ఈ విధంగా చాలా ఇంపార్టెన్స్ అనేది అయితే వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ అయితే వీళ్ళకి ఉంటుంది అనమాట ఒక ప్రాజెక్ట్ లో అనమాట. సో ఈచ్ ఫేజ్ ఎస్టీఎల్సీ ఫేజ్ లో మనకు చాలా ఫేజెస్ ఉంటాయి కదా, అందులో ఈచ్ ఫేజ్ లో వీళ్ళకి రోల్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి, ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఎలా అయితే డిజైనర్స్ లేకపోతే స్టేక్ హోల్డర్స్, వేరే స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఎట్లయితే దీంట్లో పార్ట్ ఉంటారో, బిఎస్ చాలా కీ రోల్ అయితే ఇందులో ప్లే చేస్తారన్నమాట ఈ ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి హెల్ప్ చేస్తారు స్టేక్ హోల్డర్స్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడంలో, అలాగే అట్ ద సేమ్ టైం బిజినెస్ పీపుల్ ప్రొడక్ట్ ఓనర్స్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడంలో వీళ్ళైతే హెల్ప్ చేస్తారన్నమాట. హెల్ప్ చేసి వాళ్ళకి ఇన్సైట్స్ అన్ని కూడా మనకి ఇస్తారన్నమాట, వీళ్ళు ఇవి కోరుకుంటున్నారు ఇవి కావాలనుకుంటున్నారు అని చెప్తారన్నమాట. అట్ ద సేమ్ టైం ఏం చేస్తారంటే బిజినెస్ ప్రాసెస్ ని అనలైజ్ చేసి ఆపర్చునిటీస్ అయితే ఐడెంటిఫై చేస్తారన్నమాట ఈ ఫేజ్ లో. అలానే ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ని వీళ్ళు డాక్యుమెంట్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏమంటే ఈ ఫేజ్ లో వీళ్ళు చేసేది, ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి, వీటన్ని కూడా క్లియర్ గా డిఫైన్ చేస్తారన్నమాట, డాక్యుమెంట్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ ని ప్రయారిటీ ఉంటుంది, అంటే ఒక ఫీచర్ నాకు చాలా హై ప్రయారిటీ, ఆ ఫీచర్ ఫస్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్పి ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ లిస్ట్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తారన్నమాట బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఈ ఫేజ్ లో ఈ ప్లానింగ్ అండ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో వీళ్ళు ఈ రోల్ అయితే ప్లే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి డిజైన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో డిజైన్ అండ్ డెవలప్మెంట్ కూడా ప్రతి ఫేజ్ లో వీళ్ళు డిజైనర్స్ తో వర్క్ చేయాలి, డెవలపర్స్ కూడా వర్క్ చేయాలన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, డిజైనర్స్ కావాల్సిన యూజర్ స్టోరీస్, ఆ పర్టికులర్ పేజ్ యొక్క ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఏంటి అనేదంతా కూడా వీళ్ళు డిఫైన్ చేసి ఇస్తారన్నమాట త్రూ యూజర్ స్టోరీస్ అనమాట. అంటే మనకి తెలుసు కదా ఫార్మాట్ ఎలా ఉంటుందో, యాజ్ ఎ యూజర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ సో దట్ ఐ కెన్ అచీవ్ దట్ అని చెప్పి ఒక ఫార్మాట్ ఉంటుంది అనమాట. యాజ్ ఎ యూజర్
నేను ఇది చేయాలనుకుంటున్నాను ఈ పేజ్లో అని చెప్పి. సో ఈ విధంగా ఒక ఫార్మాట్లో వెళితే డిఫైన్ చేసి మనకి ఇస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకుని డిజైనర్ అనేవాడు ఏం చేస్తాడంటే డిజైన్ చేసి వైర్ ఫ్రేమింగ్ అంతా చేసి ప్రొటోటైపింగ్ చేసి దాని ఫైనల్గా ఒక డిజైన్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకుని విజువల్ డిజైనింగ్ ఇవన్నీ చేసి అల్టిమేట్గా ఏమంటే మనకి హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ లేకపోతే హై ఫిడిలిటీ మాకప్స్ అనేవి మనకి ఇస్తారనమాట. సో ఇవి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే డీటెయిల్డ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది వీళ్ళు డెవలపర్స్కి ఇస్తారనమాట. సో ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ జరగాలి, ఫస్ట్ స్టెప్లో ఏమవ్వాలి, సెకండ్ స్టెప్లో ఏమవ్వాలి, లేదా ఏసీస్ అని చెప్పి అంటుంటాం అనమాట. AC1, AC2, AC3 అని చెప్పి. సో ఇలా యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది వీళ్ళైతే డిఫైన్ చేసి డెవలపర్స్కి ఇస్తారన్నమాట. చేసి ఆ ఒక ప్రాసెస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ కరెక్ట్గా మనకైతే వస్తుందా లేదా అని చెప్పి ఎన్షూర్ చేస్తారన్నమాట డెవలపర్స్తో వర్క్ చేసి. సో ఈ విధంగా ఈ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఫేజ్లో అయితే BS రోల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. సో డెవలప్మెంట్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఏమైనా టెస్టింగ్ వెళ్ళింది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే టెస్టర్స్తో కూర్చుని వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ కేసెస్ మీద డిస్కస్ చేస్తారనమాట. సో నాకు ఈ విధంగా మీరు టెస్ట్ చేయండి, టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా వస్తున్నాయా లేదా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అని చెప్పి వాళ్ళతో కొలాబరేట్ చేసుకుంటారు అనమాట. అట్ ద సేమ్ టైం ఏం చేస్తారంటే టెస్ట్ చేసినంత రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ అన్ని చెక్ చేసుకుంటుంటారు, వాటిని అనలైజ్ చేస్తూ ఉంటారు అనమాట. అనలైజ్ చేసి ఓకే మనం అనుకున్న విధంగానే మనం వెళ్తున్నాము, మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఇక్కడ వస్తుందని చెప్పి అనలైజ్ చేసుకుంటారు అనమాట. ఆర్ లేకపోతే ఏమైనా కొద్దిగా వేరీ అవుతుంది అనుకోండి, లేకపోతే కొద్దిగా వేరియేషన్ వస్తుంది అనుకోండి, వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు లేదు మాకు అనుకున్న ఇష్యూ ఇక్కడ సమ్ ఏదో ఇష్యూ వస్తుంది, మేము అనుకున్నట్టుగా లేదు అని చెప్పి దాని అయితే పై లెవెల్కి ఎస్కలేట్ చేస్తారు అనమాట. ఆర్ లేకపోతే డెవలపర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు ఇక్కడ ఇష్యూ వస్తుంది, దీని కొద్దిగా చెక్ చేయండి అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఈ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మనకి డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ కదా. ఈ ఫేజ్ లో వీళ్ళు ఏం చేస్తారంటే అవసరమైన ట్రైనింగ్ మెటీరియల్స్, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసాము, సపోజ్ ఒక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనేది మనం డెవలప్ చేసాం అనుకోండి. సో ఎంటర్ప్రైజ్ లో చాలా లెవెల్ ఆఫ్ పీపుల్ లేకపోతే చాలా యూజర్ గ్రూప్స్ ఉంటాయి ఈ అప్లికేషన్ వాడేవాళ్ళు. సో వాళ్ళందరికీ రోల్ స్పెసిఫిక్ గా ఏమంటే ఈ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఏ రోల్ వాళ్ళు ఏ ఫంక్షనాలిటీస్ అయితే ఈ యొక్క పర్టికులర్ వెబ్ అప్లికేషన్ ద్వారా లేకపోతే ఈ పోర్టల్ ద్వారా చేయగలుగుతారో ఒక డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఆ పర్టికులర్ డాక్యుమెంటేషన్ అంతా క్రియేట్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం ఏం చేస్తారంటే యూజర్ ఫీడ్బ్యాక్ ని అనలైజ్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే అప్లికేషన్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు దాన్ని ట్రాక్ చేయాలి కదా, వాళ్ళకి నచ్చిందా లేదా, లేకపోతే ఏ పేజెస్ లో మనకి ఎన్హాన్స్మెంట్స్ కావాలి, లేకపోతే ఎక్కడ ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా లేదా అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్ని చూసుకుంటుంటారు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే గూగుల్ అనాలిటిక్స్ యూస్ చేసి పర్టికులర్ బిహేవియర్ ఎలా ఉంది, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కన్వర్షన్ రేట్ ఎలా ఉంది, బౌన్స్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఎర్రర్ రేట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇటువంటివన్నీ కూడా వీళ్ళు చెక్ చేసుకుంటుంటారు అనమాట. అలానే పోస్ట్ డిప్లాయ్మెంట్ సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, డెవలపర్స్ తో కూర్చొని కొద్దిగా కొలాబరేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళైతే హెల్ప్ చేస్తుంటారు అనమాట. సో ఈ విధంగా BA అనేవాళ్ళు ఒక స్టార్టింగ్ స్టేజ్ నుంచి ప్రాజెక్ట్ ఇన్సెప్షన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ డిప్లాయ్ అయ్యి అది మెయింటైన్ అవుతున్న ఫేజ్ వరకు కూడా చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తారన్నమాట రోల్. సో ఎవరైతే మాకు అసలు కోడింగ్ వద్దు బట్ మేమంటే మాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి, మేము చేసే వర్క్ కి చాలా మాకు మంచి విజిబిలిటీ ఉండాలి, మేము ఎక్కువ హైయర్ లెవెల్ పీపుల్ తో మాట్లాడాలి, లీడర్షిప్ లెవెల్ పీపుల్ తో మాట్లాడాలి, అట్ ద సేమ్ టైం మేము మానిటర్ చేయాలి, డెవలపర్స్ ని డిజైనర్స్ ని టెస్టర్స్ ని మేము మానిటర్ చేయాలి, వాళ్ళతో కూర్చొని మేమైతే కొలాబరేట్ చేసి మేమైతే ఈ విధంగా మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి ప్రాజెక్ట్ అనుకునే వాళ్ళైతే BA రోల్ అయితే టార్గెట్ చేయడం అనమాట. సో దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మంచి వర్బల్ స్కిల్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా డాక్యుమెంటేషన్ అంతా ప్రిపేర్ చేస్తారు కాబట్టి మంచి రైటింగ్ స్కిల్స్ కూడా మీకు ఉండాలన్నమాట. కంటెంట్ రైటింగ్ స్కిల్స్ అయితే మీకు చాలా ఉండాలన్నమాట. ఇవి మెయిన్ మీకు కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్. ఇంకా మనం కనుక హార్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నామంటే ఏమైనా టెక్నాలజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మీకు కనుక డేటా విజువలైజేషన్ అంటే యూస్ చేసే కొన్ని టూల్స్ ఉంటాయి కదా, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని చార్ట్స్ లో చూపించాలన్నమాట. డేటా విజువలైజేషన్ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ని డైరెక్ట్ గా మనం డేటా చూపించకుండా పై చార్ట్స్ కానీ బార్ చార్ట్స్ కానీ లేకపోతే కొన్ని డోనట్ చార్ట్స్ కానీ ఇట్లాంటి లైన్ చార్ట్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట. వీటి ద్వారా రిప్రజెంట్ చేయగలగాలన్నమాట. సో వాళ్ళు చెప్పగలగాలన్నమాట, సో ఈ పర్టికులర్ డేటాని ఈ చార్ట్ లో చూపిస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఈ విధమైనటువంటి బిహేవియర్ లేకపోతే థింకింగ్ మీకు ఉండాలన్నమాట. సో ఇటువంటి టూల్స్ ఏమైనా మీకు వచ్చుంటే అది కొద్దిగా ప్లస్ అవుతుంది, మీకు కొద్దిగా SQL అనేది టచ్ ఉంటే చాలా ప్లస్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఏమంటే మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ కొన్ని ఉంటాయి అనమాట, లేకపోతే ఇట్లాంటి స్క్రమ్ మీటింగ్స్, లేకపోతే మెయిన్ గా మీకు తెలిసి ఉండాల్సింది జీరా అనేది హ్యాండిల్ చేయడం అనేది తెలిసి ఉండాలి అనమాట. సో ఎందుకంటే మనం ట్రాక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మనం ఏం చేస్తూ ఉంటాం, ప్రతిదానికి ఒక టికెట్ క్రియేట్ చేస్తూ ఉండాలి, దాన్ని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి, అది దాని స్టేటస్ ఎక్కడ ఉందో చూసుకుంటూ ఉండాలి. సో ఈ విధమైన కొన్ని టూల్స్ ఉంటాయి, స్పెసిఫిక్ టూల్స్ అనమాట. సో ఇలా జీరా వచ్చి ఉండాలి, కొద్దిగా విజువలైజేషన్ టూల్స్ అనేవి కొద్దిగా వచ్చి ఉండాలి, SQL కూడా కొద్దిగా తెలిసి ఉంటే బాగుంటుంది బట్ నాట్ మ్యాండటరీ అనమాట. సో ఈ విధమైన స్కిల్స్ అనేవి మీకు ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా BAగా అయితే రాణించగలుగుతారు అనమాట. సో ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్ BAకి ఎవరైతే నేను సూట్ అవుతాను అనుకున్నారో వాళ్ళైతే BA రోల్స్కి అయితే టార్గెట్ చేయండి అనమాట. ఈవెన్ నాకు తెలిసి ఇది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, లేకపోతే తిరిగి మళ్ళీ ఐటీలోకి వద్దాం అనుకునే వాళ్ళకి, లేకపోతే మేము ఇటువంటి రోల్స్ కి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి సపోర్ట్ నుంచి వాళ్ళకైతే ఇదైతే ఖచ్చితంగా చాలా మంచిగా యూజ్ అయ్యే రోల్. అట్ ద సేమ్ టైం ఇటువంటి మరిన్ని రోల్స్ అయితే మరిన్ని వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై, టేక్ కేర్.